ఇప్పుడు జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీలో బై ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా. సో ఎవరికి ఏ పార్టీ అధికారంలోకి వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? ఎవరు గెలిచే అవకాశాలు ఉన్నాయి? బేసికలీ మాగంటి గోపీనాథ్ గారు అనారోగ్య కారణం వచ్చి మరణించడం జరిగింది. అది మనం తీవ్రంగా చింతిస్తా ఉన్నాం. ఒక్కడు ఉత్సాహవంతుడు జూబ్లీస్ కాన్స్టిట్యున్సీ నుంచి 3 times కంటెస్ట్ చేసి గెలవడం జరిగింది. ఒకసారి టీడీపీ తరఫున, రెండుసార్లు బీఆర్ఎస్ తరఫున. రేపు నెక్స్ట్ ఏదైనా సరే బేసిక్గా ఒక సంస్కృతి, ఒక ఆనవాయితీ అయితే ఉంది. మన తెలుగు రాష్ట్రాల్లో ఎవరన్నా మరణిస్తే సిట్టింగ్ ఎమ్మెల్యే కానీ ఎంపీ నిలబడితే వాళ్ళని వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా సరే కంటెస్ట్ చేపిస్తే ఏకగ్రీవంగా అన్ని పార్టీలు సపోర్ట్ చేసే సింపతి కండిషన్ లో ఉంది. కానీ రేపు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ప్రెసెంట్ ఉన్నటువంటి అధికార పక్షం తీసుకున్న నిర్ణయాన్ని బట్టి మనం వేచి చూడాలి. బేసిక్ 6 months లోపల రావచ్చు నోటిఫికేషన్ అని చెప్పి అంటున్నారు. ఈలోపు అజారుద్దీన్ గారు కూడా నేను కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నేను రేస్ లో ఉన్నాను, నేనే క్యాండిడేట్ అని ప్రకటించడం జరిగింది. అయితే పరిస్థితులు ఎట్లా ఉన్నాయి? ఇప్పుడు ఒకవేళ కాంగ్రెస్ గెలిస్తే జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీకి మంచి జరిగిద్ది, ఫండ్స్ వస్తాయని చెప్పేసి కొంతమంది అంటున్నారు. బీఆర్ఎస్ వస్తే మాత్రము మళ్ళీ ఇబ్బంది పడాలి ఫండ్స్ విషయంలో, ఎందుకంటే అధికార పార్టీ కాదు కాబట్టి అని అంటున్నారు. దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? బేసికల్గా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది కాబట్టి. ఇంకొకటి ఏంటంటే తెలంగాణ భారతీయ రాష్ట్ర సమితికి హైదరాబాద్ సిటీలో మంచి సీట్లు రావడం జరిగింది.